హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ప్రీమియర్స్ ప్రజెంట్ అయితే లేనట్టుగానే కనిపిస్తుంది. అలాగే టికెట్ రేట్స్ హైక్స్ కూడా లేవు. నార్మల్ టికెట్ రేట్స్ ప్రైసెస్ తోటి అయితే బుకింగ్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మూవీ టీమే దీన్ని వాంటెడ్ గా వద్దందా, లేకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ దొరకలేదా? సో ప్రీమియర్స్ సంబంధించి మరి ఇప్పుడన్నా ఏమన్నా రేపటి వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ఉండే అవకాశాలు ఉన్నాయా లేవా? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఈ మధ్య అంటే పెద్ద సినిమా, పెద్ద స్టార్ హీరో సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ప్రీమియర్స్, టికెట్ రేట్ హైక్స్ అనేది కామన్ గా ఉండడం చూస్తున్నాం. అది మన సంక్రాంతి సినిమాల వరకు కంటిన్యూ అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా అలాగే ఉంటుంది అనుకున్నారు. అయితే తెలంగాణలో చూస్తే మరి టికెట్ రేట్స్ హైక్స్ లేవు, ప్రీమియర్స్ కూడా దాదాపు లేనట్టుగానే తెలిసిపోతుంది. మరి అంటే మూవీ టీం వాంటెడ్ గా వద్దంతా, గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ దొరకలేదా మేడం? అసలు వీళ్ళు పర్మిషన్ కి వెళ్ళారా లేదా ఒకటి. ఓకే. రెండు, అసలు తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ టైమే చెప్పింది మేము టికెట్ హైక్స్ అయితే ఇవ్వమని చెప్పారు. టికెట్ హైక్ లేనప్పుడు అసలు ప్రీమియర్స్ వేయటం ఎందుకు? అయినా ఒక సినిమా ఆర్గానిక్ గా వెళ్ళాలండి కదా. అది మీరు మామూలుగా 9ంటికి ఒక షో వేసి మళ్ళా 1 o'clock ఏదో అట్లా రోజుకి ఒక 3-4 షోస్ కంటే అనవసరం. ఎర్లీ మార్నింగ్ 5ంటికి వేసి ఎందుకు అట్లా పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారు. ఇదంతా కూడా ఒక చైన్ ఆఫ్ యాక్షన్ కదా. మళ్ళా మనం పాత ధోరణికి వెళ్తేనే మంచిది. మీరు ఇప్పుడు ఇంత హైప్ ఇచ్చేసి ఒక్క రోజులో ఎంత సంపాదించేసుకుంటారు? వీళ్ళ నెత్తురు ఎంత ఫీల్ చేస్తారు జలగల్లాగా? అవసరమా అది? మీ సినిమా బాగుంటే, కంటెంట్ బాగుంటే సినిమా వెళ్తుంది. మీరు హీరోలకు తక్కువ ఇచ్చుకోండి. హీరోలకు 300 కోట్లు 200 కోట్లు ఎవడు అలవాటు చేయమన్నాడు? వాళ్ళు మళ్ళా పోనీ ఎవరితోనే కలుస్తారా? జనాలతో కలవరు, జర్నలిస్టులతో కలవరు. ఒకప్పుడు ప్రెస్ మీట్లు ఉండేవి, హీరోలు మాట్లాడేవాళ్ళు, ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవడిస్తున్నాడు? మీకు నచ్చిన వాళ్ళకి ఒకరికి ఇస్తారు, ఇద్దరికి ఇస్తారు, దాన్నే మిగతా వాళ్ళు వేసుకోవాలి. అదొక రకంగా ఎంగిల్ కూడి కిందే కదా. ఇప్పుడు నా థాట్ నాకు ఉంటుంది, మీ థాట్ నేనెందుకు కాపీ కొట్టాలి? ఇప్పుడు మీరు సినిమాల్లో కాపీలు ఒప్పుకోరు, జర్నలిస్టులు మాత్రం అలా ఉండాలా? నేను అనేది మీకు జర్నలిస్ట్ అనేవాడు లేకపోతే మీరు ఈ స్టేజ్కి వస్తారా అసలు? అంటే ఇవన్నీ కూడా ధోరణి మారాలి మళ్ళా మనలో. సినిమా కూడా ఇంతంత బడ్జెట్లు ఇంతంత పెట్టాలా? మన పాతాళ భైరవ్ చూసాము, ఎంత బాగుందండి ఆ సినిమా. అక్కడ హీరోకేమి వాళ్ళు నెత్తిన పెట్టుకోవాలా. యాక్సిడెంటల్ గా హీరో అయ్యాడు ఎన్టీఆర్. ఆయన 250 రూపాయలు ఇచ్చారు ఆయన పారితోషికం. సినిమా హిట్ అయింది. ఎన్టీఆర్ వల్లే సినిమా హిట్ అవ్వదు, ఎన్టీఆర్ వల్లే కాకపోదు. ఆ కథ బలం, ఆ డైలాగ్స్, మనకు ఆ మాంత్రికుడు, ఆ కొత్తదనం. యాక్చువల్గా హీరోయిన్ కూడా పెద్ద అందగత కాదు అందులో. నేను అనేది అది ఏ ఎలిమెంట్స్ ఉన్నాయని సినిమా హిట్ అయింది. ఆ మంత్రజాలం అవన్నీ నచ్చాయి జనాలకి. అంటే నేను ఎందుకు అది చెప్తున్నానంటే, మీకు ఘంటసాల గారు పాతాళ భైరవికి ఆయనే సంగీతం అందించారు, మాయాబజార్కి ఆయనే అందించారు, గుండమ్మ కథకి ఆయనే అందించారు. 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్. ఈ రోజుకి మనం ఆ పాటలు పాడుకుంటాం. అంటే ఇప్పుడు అందరూ కూడా ఒక పాట చేసాడు, అబ్బో అద్భుతం అంటారు ఆ మ్యూజిక్ డైరెక్టర్. 75 ఏళ్ళైనా ఆ పాటలు అద్భుతంగానే ఉన్నాయి మనకి. ఆ సంగీతం అలాగే మన మెస్మరైజ్ చేస్తుంది. అసలు అతను ఎవరు, మాంత్రికుడు దగ్గరికి వెళ్ళేప్పుడు ఆ గుహ దగ్గర ఆ మ్యూజిక్ విన్నారా మీరు? మొన్న వింటే మళ్ళా అంటే ఎన్నిసార్లు విన్నా మీకు ఎంత బాగుంది అనిపిస్తుంది. అది నేను అంటూ ఉన్నది. అలాగే సినిమా ప్రివ్యూస్ అనేవి కూడా నన్ను అడిగితే అవసరం లేదంటున్నా. ఒకవేళ పవన్ కళ్యాణ్ అడిగి ఉండకపోతే, లేదు నిర్మాతలు అడిగి ఉండకపోతే, లేదు డైరెక్టర్ అడిగి ఉండకపోతే, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే మనం అడగక్కర్లేదండి, వాళ్ళు ఇవ్వమని ఇస్తామని మళ్ళీ పెంచి మళ్ళా తర్వాత ఆ మినిస్టర్ వచ్చి నాకు తెలియదు, అసలు నాకు తెలియకుండా జరిగిందని ప్రెస్ మీట్లు పెట్టి హోమ్ మినిస్టర్ ఇచ్చాడేమో అని. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ని వాళ్ళకి వాళ్లే బయట పెట్టుకుని ఎందుకు ఇవన్నీ అవసరమా? సినిమా అనేది సినిమా లాగానే ఉండనివ్వండి. వీళ్ళు ఈ హైపులు వద్దు. ఇప్పుడు మొన్నను అల్లు అర్జున్ సినిమా థియేటర్ ఓపెన్ అయింది, అల్లు సినిమాస్. దాని మీద ఎంత కాంట్రవర్సీ వస్తుంది. అంటే కాంట్రవర్సీ రావడం కోసమే మీరు చేస్తున్నారా? ఇప్పుడు అల్లు అర్జున్ అయినా కాంట్రవర్సీ ఎందుకు తీసుకురావాలి? ఏషియాలోనే నెంబర్ 2 థియేటర్ కట్టాక దాంట్లో ఒక ప్రత్యేకత చూపించకుండా కాంట్రవర్సీకి ఎందుకు వెళ్తారు మీరు?
కాంట్రవర్సీ వల్ల సినిమాలు హిట్ అవ్వవు, కాంట్రవర్సీ వల్ల ఒక థియేటర్ ఇదవ్వదు కదా. అవును. అసలు నాన్ కాంట్రవర్షియల్ గా ఎందుకు మీరు ఆలోచించట్లేదు? ఉమ్, అది రాజకీయాలైనా కావచ్చు, సినిమా అయినా కావచ్చు, ఈ రెండే ప్రజల్ని ప్రభావితం చేసేది. ఓకే. ఈ ప్రభావితం చేసే రెండు అంశాలని మీరు ఏదో ఒక వార్తల్లో ప్రజల్లో నలగాలి, సోషల్ మీడియాలో అది వైరల్ అవ్వాలి. సోషల్ మీడియా వచ్చాక జరుగుతున్న ఒక మైనస్ అంటాను నేను, ఒక చెడు అంటాను నేను. ఉమ్, మీరు సోషల్ మీడియాని మీరు కూడా ఒక నెగిటివ్ గా తయారు చేస్తున్నారు. ప్రజల్లో పాజిటివ్ కంటెంట్ ఇస్తే ప్రజలు చూడటల్లా, ఒక చిన్న అక్షరం మారిస్తే వచ్చే ఆ మసాలాకే వాళ్ళు అలవాటు పడుతున్నారు, ఒక పదం మారిస్తేను. అందుకని నేను అనేది ఏంటంటే, ఇవాళ ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే ఉందో, ఈ సినిమా ప్రివ్యూస్ కి ఒకవేళ అడగకపోతే ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఉమ్, అడిగాక వాళ్ళు హైక్ ఇవ్వకపోయినా వెల్ అండ్ గుడ్. ఉమ్, మీరు హ్యాపీగా సినిమా బాగుందని అనుకున్నాం, మనం బాగుంటుంది, హిట్ అవుతుంది, ఎంత వస్తే అంతే వస్తుంది. అది ప్రజలు డిసైడ్ చేస్తారు, మీ అభిమానులు డిసైడ్ చేస్తారు. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.